రైట్ వెంగళరావు నగర్లో డివిజన్లో కేటీఆర్ రోడ్ షో మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. సో అక్కడ నుంచి లైవ్ కంటిన్యూ అవుతుంది. అప్డేట్ చూద్దాం. అరాచకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వాళ్ళ 22 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అక్కడే ఉంది, వాళ్ళు ఎక్కడే అక్కడే ఉందన్న చెప్పండి. కాంగ్రెస్ పాలన ఖచ్చితంగా కాంగ్రెస్ పాలన పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ జిల్లా ఉప ఎన్నికల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెడితేనే వాళ్ళ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైనా నెరవేరుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 22 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చూసిన చెత్తతో చెదారంతో ఇవాళ నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ ఇక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమల్లో పూర్తిగా వైఫల్యం చెందింది కనుకనే ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వాళ్ళ ఏదైతే దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రజలంతా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏ హామీని కూడా నెరవేర్చలేదు. డిక్లరేషన్ల పేరుతో మోసం, ఇవాళ హామీల పేరుతో మోసం, అడ్డగోలు మాటలు చెప్పి వాళ్ళ అనేక రకాలుగా ఓటర్లను మభ్యపెట్టి ఆనాడు అధికారంలోకి వచ్చింది. కానీ వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి చెప్తారు. అయితే మనతో మాట్లాడడానికి చెప్పనా, మీరు గత కొద్ది రోజులుగా చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం నడుస్తుంది అసలు? ఇప్పుడు ఇక్కడ మేము 20 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం కదా. ఏ గల్లీలకు పోయినా కూడా అక్కడ పనిచేసుకునేటువంటి మహిళలు, బట్టలు ఉతికే వాళ్ళు కానీ, అట్లా అంట్లు తోముకునే వాళ్ళు కానీ ఈ గులాబీ జెండాను చూడంగానే వాళ్ళే లేచి వస్తున్నారు. అరే మా నాయకులు వచ్చిర్రు, మా జెండా వచ్చింది, మేము తప్పకుండా అరే పొరపాటు చేసినాం గతంలో, ఇప్పుడు పొరపాటు చేయమని చెప్పి. అదేవిధంగా రామన్న ఇప్పుడు రోడ్ షోకి ఈ గల్లీల నుంచి చూస్తే అంత చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా జెండాలు చేతిలో పట్టుకొని వస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు ఏమైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే పిల్లలు కూడా వస్తా ఉన్నారు. ఈ రోజు ఇదంతా చూస్తే రోడ్ షోలో అంటే అర్థమైంది ఏంటంటే గతంలో మంచిగా తెలంగాణ అభివృద్ధి జరిగింది. అన్ని రకాల ప్రజలు ఇది మన పెన్షన్ కానీ లేకపోతే రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు కానీ అంటే ఇక్కడ మెయిన్ గా ఇక్కడ జూబ్లీహిల్స్ చూసినప్పుడు ఏంటంటే ఇది మినీ తెలంగాణగా ఉన్నది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అట్టిపండ్ల వ్యాపారం చేసేవాళ్ళు, చికెన్ సెంటర్ చేసేవాళ్ళు, టైర్లు పంక్చర్లు చేసేవాళ్ళు, చిన్న చితక హోటళ్లు, వీళ్ళందరూ కూడా బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, అయ్యో కేసీఆర్ గారికి మనం అనవసరంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈ రోజు తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయింది. ఇలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా ఆగిపోయిపోయింది. ఇలా రైతు బంధు, రైతు బీమా పథకాలు ఆగం కావడం వల్ల ఇలా తెలంగాణ మొత్తం కూడా మళ్ళా వెనకకు పోతా ఉన్నది, తిరోగమనంలో మన ప్రయాణం చేస్తా ఉన్నది. కాబట్టి ఇలా ప్రజలందరూ ముక్త కంఠంతో ముఖ్యంగా మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఆ 2500 ఇవ్వలేదు. వృద్ధులకు పెన్షన్లు పెంచుతా అన్నాడు, అవి పెంచలేదు. మైనార్టీలకి షాదీ ముబారక్ ఆగిపోయింది. కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలన్నీ కూడా ఆగిపోయినాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మైనార్టీ సోదరులందరూ కూడా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మాకు ఆజాంలకి జీతం డబల్ చేశాడు. అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ముస్లిం సోదరులు కూడా మన హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చదువుకోవాలి. పాత బస్తీల నుంచి కూడా మైనార్టీ బిడ్డలు చదువుకొని మరి బ్రహ్మాండంగా ఇతర దేశాలకు పోయి డాలర్లు సంపాదించుకోవాలని చెప్పేసి ఆ రోజు మైనార్టీ గురుకుల పాఠశాలలు ఇచ్చాడు. మరి అదేవిధంగా షాదీ ముబారక్ లాంటి పథకాలు కూడా తీసుకొచ్చాడు, ఇమాంలకు జీతాలు పెంచాడు. కాబట్టి మైనార్టీ సోదరులందరూ కూడా తప్పకుండా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు. మేము ఓట్లు స్వచ్ఛందంగా వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా 420 హామీలు, 6 గ్యారంటీలు, బీసీలకు 42% రిజర్వేషన్ తోటి మొన్నటిదాకా ఎట్లాంటి డ్రామాలు ఆడిండు. ఇవాళ 42% కూడా గాలి కొదిలేసిండు. దళిత బంధు పథకాన్ని ఆపేసిండు. మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ని ఆపేశాడు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ని ఆపేశాడు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సునీత గారి కారు గుర్తుకు ఓటేసి 11వ తారీఖు నాడు, 14వ తారీఖు నాడు ఈ ప్రభుత్వానికి చెంప చెల్లు అనిపించే విధంగా తీర్పునివ్వబోతా ఉన్నారు. దానికి నిదర్శనం ఇగో తరలి వస్తున్న జనమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన దొంగ హామీలు, కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని ఇవాళ ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 22 నెలల మోసాలు, బీఆర్ఎస్ పార్టీ సంక్షేమాలను
ఒకటే చెప్తున్నారు, మేము కారుకు ఓటేస్తాం, సునీతా గోపీనాథ్ని గెలిపిస్తాం, కేసీఆర్ను మళ్ళీ సీఎం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాల్లో కూడా హైదరాబాద్ నగరానికి ఏం కావాలి, హైదరాబాద్ ప్రజలకు ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేసిన పార్టీ ఆనాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వాళ్ళ హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు వచ్చినాయంటే కారణం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయామే. వాళ్ళ ఆనాడు హైదరాబాద్ నగరానికి 24 గంటల తాగునీరు ఇచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ ఘనతనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి వాళ్ళ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. వాళ్ళ తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మూలన పడ్డాయి. ఆనాడు కేసీఆర్ చేసిన ఏ సంక్షేమ కార్యక్రమం కూడా వాళ్ళ ముందుకు పోవడం లేదు, ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగం